చంటి అయితే పదే పదే ఇంకా సత్యవతమ్మ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇంకా ఈ లోపల సింధూర్ అయితే వచ్చి, ఎందుకండి మీరు అలా ఉన్నారు? సత్యవతమ్మ మిమ్మల్ని పెంచిన తల్లే కదా, మీ అసలు తల్లి ఎవరో తను చెప్పి మీకు న్యాయం చేసే కదా వెళ్ళింది. తనకి రాత ఇంతవరకే ఉంది అని చెప్పనన్నా కానీ కానీ తను సత్యవతమ్మ గురించి మాత్రం చంటి బయటికి రాలేకపోతాడు. అప్పుడు పదే పదే ఇంకా అలాగే బాధపడుతూ ఇంక చంటి సింధూర మాట్లాడుకున్నట్టన్నీ అయితే చెంచలం వినేసి ఇంకా ఉదయం కల్లా అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంది. నేరుగా పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళి తను చేసిన తప్పును అక్కడ నిరూపించుకుంటుంది. ఈ లోపల కానిస్టేబుల్ అయితే వచ్చి కేశవ్తో చంటిని తీసుకొని రమ్మని చెప్పని ఎస్ఐ పంపించాడు మమ్మల్ని. చెంచలమ్మ ఏదో యాక్సిడెంట్ చేసిందంటే కదా, దానికి సంబంధించి వచ్చున్నారు అని చెప్పని అనేటప్పటికీ ఇంకా కేశవ, చంటి, సింధూర ఇంకా హడావిడిగా అయితే అక్కడికైతే వెళ్తారు. ఇంకా అక్కడ చెంచలమ్మ అయితే ఎస్ఐ గారితో ఆయన చేసిన యాక్సిడెంట్ వల్లే ఆమె చనిపోయింది, అందుకని నేనే నేరం ఒప్పుకుంటున్నానని చెప్పని తనంతటిగా తానే జైల్లోకి వెళ్ళి కూర్చొని తను ఖైదీలాగా అక్కడ ఉంటుంది. ఈ లోపల ఇంకా చంటి వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఇంకా ఎస్సీ అయితే ఆమె అలా చెప్పింది, నువ్వు మీ అమ్మని ఇలాగే తనే చంపిందని చెప్పని కేసు రాసి అని చెప్పని చంటికి చెప్తే, కానీ చంటి అయితే మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు. తనని శిక్షించాలా లేదా బాధ పెట్టాలా, లేదంటే మా అమ్మని దూరం చేసింది కదా తనని అలాగే శిక్షించాలని చెప్పనని ఈ ఆలోచనలో పడితే, కేశవ్ అయితే మాత్రం చంటి కేసు పెట్టద్దు, అది ఇంటి పరువుకు సంబంధించిన విషయం, చెంచలమ్మ కానీ జైల్లోకి వెళ్ళింది అంటే మన శత్రువులకు అందరికీ అవకాశం మనమే ఇచ్చిన వాళ్ళం అవుతాము అని చెప్పి అంటున్నా. కానీ చంటి అయితే మాత్రం మా అమ్మ చావుకి కారణం తను కాదు అని చెప్పని జైల్లో చెప్తాడు. ఇంకా చెంచలమ్మ అయితే చంటిని నన్ను క్షమించాడు అని